అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల వివాహం నిన్న డిసెంబర్ 4న జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహ ఏర్పాట్లు గ్రాండ్గా జరిగాయి. అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. అయితే ఈ సమయంలో హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల వస్త్రాలంకరణ, జ్యువెలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శోభిత నగలు, వస్త్రాలంకరణపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నాగచైతన్య, శోభితలు నిన్న 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత 2 ఏళ్లుగా సీక్రెట్ గా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. తాను ముంబైలో జరిగిన ఓ పోటీకి ఈవెంట్లో శోభితను తొలిసారి కలిశానని, ఆ మాటల్లోనే తన మంచి మనసు తనకు కట్టిపడేసిందని, అలాగే తమ ఇద్దరి మధ్య ఎన్నో ఉమ్మడి పోలికలున్నాయని, ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నామని నాగచైతన్య అన్నారు. శోభిత కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అందుకే ఆమెతో కలిసి జీవితం పంచుకోవటం తనకు ఆనందంగా ఉందని నాగచైతన్య అన్నారు. ఇక శోభిత తనకు కాబోయే నాగచైతన్య గురించి చెబుతూ, అతడు చాలా కూల్గా, కామ్గా ఉంటాడని, ఆడంబరాలని ప్రదర్శించడని, అందరితో హుందాగా వ్యవహరిస్తూ ఉంటాడని, ఎంతో గౌరవం ఇస్తాడని, ఆ లక్షణాలే తనకు బాగా నచ్చాయని శోభిత వెల్లడించారు. వీరి వివాహం డిసెంబర్ 4 రాత్రి 8:13 జరిగింది. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యి పెళ్లి కూడా ఘనంగా జరిగింది. అక్కినేని కుటుంబం ప్రత్యేకంగా భావించే హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. అతి కొద్ది మంది సినీ సెలబ్రిటీల నడుమ వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పటికే నాగచైతన్య, శోభితల హల్దీకి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. సాంప్రదాయ కట్టులో మెరిసిపోతూ మరింత అందంగా కనిపించారు. అయితే వీరి వివాహ వేడుకలు శోభిత స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తుంది. సాంప్రదాయమైన దుస్తులను ధరించిన ఈ అమ్మడు మరింత అందంగా కనిపిస్తుంది. ఈ సమయంలో శోభిత వస్త్రాలంకరణ, అలాగే జ్యువెలరీపై చర్చ జరుగుతోంది. శోభిత మంగళ స్నానాల సమయంలో కానీ, హల్దీ సమయంలో కానీ, పెళ్లి కూతుర్ని చేసే సమయంలో కానీ ఆమె డ్రెస్సింగ్ కానీ, జ్యువెలరీ కానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధానంగా ఆమె చీర కట్టు బ్రాహ్మణ సాంప్రదాయం ఉట్టిపడేలా కనిపిస్తోంది. అలాగే ఆమె ఆభరణాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. అయితే ఆభరణాలు తన అమ్మమ్మ నుంచి వారసత్వంగా వచ్చినవని టాక్. సినిమాలలో బోల్డ్గా కనిపించే శోభిత పెళ్లి సమయంలో మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏదేమైనా శోభిత కట్టు బొట్టు తెలుగు ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది. ఈ విషయంలో మొత్తం శోభిత ట్రెండ్ సెట్ చేస్తుందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.